కల్కి 2898 ఏడి ఒకటైతే కన్ఫర్మ్. ఇప్పుడు దాకా ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడలేదైతే చూడబోతున్నాం. స్టోరీ అయితే క్లియర్గా ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ ఎలా బిల్డ్ చేశారు అండ్ ఆ కాంప్లెక్స్ని ఎలా క్రియేట్ చేశారు అనే దాన్ని చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. కాంప్లెక్స్ అంటే ఒక హై అండ్ టెక్నాలజీతో ఒక రూత్లెస్ ఆర్మీని పెట్టుకొని ఒక పవర్ఫుల్ లీడర్ రూల్ చేసే ఒక ప్లేస్ని కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ ప్లాట్ అయితే చాలా క్లియర్. వరల్డ్ మొత్తం రూల్ చేయాలనుకునే ఒక యాస్కిన్ దీపిక కడుపులో ఉండే ఒక బేబీని చంపాలనుకుంటాడు. అంత పవర్ఫుల్ మనిషి ఒక బేబీని ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు పుట్టేది ఎవరు? ఆ బేబీయే కల్కియా. కల్కి అంటే లాస్ట్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ విష్ణు. అసలు లార్డ్ విష్ణు ఎందుకు వస్తున్నారు? వస్తే దీపిక కడుపులో ఎందుకు పడుతున్నారు? దీపిక ఎవరు? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దీపికకి అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు కాపలా ఉన్నారు? అశ్వత్థామ ఎవరు? హిందూ మైథాలజీ ప్రకారం మనకి 7 చిరంజీవులు ఉన్నారు. అందులో ఒకళ్ళు హనుమాన్, ఇంకొకరు అశ్వత్థామ. వీళ్ళకి అసలు చావు అనేదే ఉండదు. అండ్ వీళ్ళు హిమాలయాల్లో ఇంకా బతుకున్నారని చాలా మంది చెప్తారు. ఆ భారతంలో కృష్ణుడు అశ్వత్థామకు ఒక శాపం ఇచ్చారని ఉంది. మేబీ ఆ శాపంకి ఈ స్టోరీకి ఏమైనా లింక్ ఉందా? అంత హై అండ్ టెక్నాలజీ అండ్ అంత ఆర్మీ ఉన్న ఒక లీడరే అశ్వత్థామని బీట్ చేయలేక ఒక నార్మల్ బౌంటీ హంటర్ని ఎందుకు హైర్ చేశారు? నిజంగానే ఒక జస్ట్ నార్మల్ బౌంటీ హంటరా? అండ్ అతను ఎవరో మనకు తెలుసు, ఉప్పలపాటి ప్రభాస్ రాజు యాజ్ భైరవ. నేనైతే జస్ట్ ఒక నార్మల్ బౌంటీ హంటర్ అని నేను అనుకోవట్లేదు. క్యారెక్టర్ డెవలప్ అయ్యే కొద్దీ అతను చాలా పవర్ఫుల్గా మారుతారు అనుకుంటున్నాను. ట్రైలర్లో చాలా ఫన్ ఫీల్డ్గా చూపించిన క్యారెక్టర్ ఇంకా ముందుకెళ్లే కొద్దీ చాలా పవర్ఫుల్గా అవుతారేమో అనిపిస్తుంది. సలార్ కానీ కల్కి కానీ ఇవన్నీ చాలా పెద్ద స్టోరీలు. ఒక పెద్ద వరల్డ్ ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. ఇలాంటి పెద్ద స్టోరీని హ్యాండిల్ చేయగలిగే ఒకే ఒక్క హీరో ప్రభాస్. మాస్ సినిమా చేస్తే అందరూ మాస్ హీరోలే. బట్ ఒక న్యూ సినిమా తీసినా, ఒక లవ్ స్టోరీ తీసినా ఆ మాస్ ఇమేజ్ని మాత్రం అలాగే మెయింటైన్ చేసుకోగలిగాడు. అండ్ ఇక్కడ ఒక మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంత పెద్ద స్టోరీని ఒక పాటలో చెప్పడం చాలా కష్టం. సో అంతా June 27th చూసేద్దామని వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ మూవీ ట్రైలర్లో ఒక వార్ సీక్వెన్స్ కూడా ఉంది. వాళ్ళు నిజంగానే మనం అనుకున్న క్వశ్చన్స్ అన్ని June 27th క్లియర్ చేసి ఇలాంటి ఒక వార్ సీక్వెన్స్ జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా ఉన్న మూవీలో బాక్స్ ఆఫీస్ 2000 crores నుంచి స్టార్ట్ అవుతుంది. అంత క్యాపబిలిటీ ఉన్న సినిమా ఇది. అండ్ నాగశ్విన్లో నాకు బాగా నచ్చేది అంటే, ఎంత కొత్త కాన్సెప్ట్ అయినా సరే ఫ్లాట్గా చెప్పరు. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. రీసెంట్ మూవీస్ విఎఫ్ఎక్స్తో కంపేర్ చేసి 600 crores అంటే చాలా తక్కువ అనిపించింది ఈ మూవీకి. ఆ కాస్టింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ ఈ అమౌంట్కి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫైనల్గా చెప్పాలంటే, ప్రభాస్ అన్న సరదాగే ఫ్లాప్స్తో రికార్డు కొడతాడు. అలాంటిది ఇంత కాస్టింగ్, ఇంత పెద్ద స్టోరీ అంటున్నావు, చూసుకోండి మరి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వీడియో ట్రై చేస్తాను. నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.